अमर है, अमर है, अमर है। पटेल साहब తప్పదు మీకు ఎండాకాలంలో దిగ్గే చేస్తుంది రేపు 2 నెలలు తెల్లని పాస్ అయిపోతుంది ఎండాకాలం పెద్దది కాదు ఎప్పుడు దీపావళి పండుగ వచ్చినా కానీ ఈ దండోర ఉత్సవంలో పాల్గొని మీతో ఈ సంబరాల్లో భాగస్వాములు కావాలని చెప్పని భావించడం మా ఆనవాయితీ. వాస్తవం మీకు చక్కెర అన్నట్టు మొన్న వద్దామనుకున్నాం, అది మీరు బీసీ బంద్ కారణంగా ఏది ఇస్తుందో రాలేకపోయింది. ఈరోజు దీపావళి పండుగ మీరు
సాయంత్రం ఏదైతుందో చెల్లిగూడెం పోతున్నట్టు తెలిసిందమ్మా. లేకపోతే వాస్తవం చెల్లి సాయంత్రం వద్దాం అనుకున్నాం. సాయంత్రం మీరు ఉంటారని చెల్లిగూడెం పోతున్నారని చెప్పని, మీరు ఉదయం పూట అందరు కలుస్తారని చెప్పని ఇక్కడ రావడం జరిగింది. వాస్తవంగా ఇంత గొప్పగా మీ సాంస్కృతిక ఆచారాలకు అనుగుణంగా, అంటే ఆదివాసీలు అంటేనే అమాయక ప్రజానికమే. కొత్త సమాజంలో అమాయకులు ఎవరు అంటే ఆదివాసీలు తల్లి చెప్పండి. సరే, ఆదివాసీలలో రకరకాలు ఉన్నారు. రాజ్పూండే కానీ, నాయకపల్లె కానీ, ఇంకా చాలా రకరకాలు ఉన్నారు. అందులో ఏదైతుందో మా గోండ్ సోదరులు ఇక్కడ, మా భీమరావు సాబ్ ఏదైతుందో వెనుకటి పెద్ద మనిషి, ఇప్పటికి జగించాలి ఎవరికి ఆపద వచ్చినా కానీ వైద్యం చేస్తానని భీమరావు సాబ్ దగ్గరికి అంటారు. పెద్ద మనిషి ఏదైతుందో ఆయన కానీ, మా బీర్ సాబ్ గతంలో ఎంపీటీసీగా బాధ్యతలు నిర్వర్తించేయటం. నిజంగా తెలుగులోడు నువ్వు ఒక్కొక్కటి నీ స్మృతి ఏదైతుందో, అప్పుడు మనం 10-11లో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కింద ₹1 మంజూరు చేసుకున్నామని చెప్పని ఏదైతే గుర్తు చేసిందో, అక్కడ వాస్తవంగా 2009 ఎన్నికల్లో నేను గెలవలేకపోయినా. అయినప్పటికీ అప్పుడు మధుయాష్కి గారి పార్లమెంట్ సభ్యులమ్మ, మధుయాష్కి గారు ఏదైతే ఉందో పార్లమెంట్ సభ్యులు ఉండేవారు. వారి దృష్టికి తీసుకెళ్లి ఈ ఆదివాసీ గ్రామం అయినటువంటి ఒక జగన్నాథ్పూర్ రెవెన్యూ విలేజ్ బోర్నపల్లి, వీళ్ళన్నిటికీ ఆపదికి సంబంధించి వీళ్ళు బోర్నపల్లి మీద ఆధారపడతారు. ఈ జగన్నాథ్పూర్కు బోర్నపల్లికి లింక్ మధ్యలో ఏదైతుందో ఈ వాల్పై వంత నిర్మాణం చేయాలంటే అప్పుడు మధుయాషి గారు ప్రత్యేకంగా ₹1 మంజూరు చేసి, మరి అది జాగ్రత్త ఆరోగ్యం పెళ్లి అమాయక ప్రజాని. ఆ గిరిజనులలో ఏదైతుందో ఆదివాసీలు మన గోండు జాతి నాయకపూర్ ఇంకా రకరకాలు ఉన్నారని చెప్పండి. నిజంగా అమాయక ప్రజానికం అని చెప్పండి. ఆ తల్లు చూస్తుంటే వాళ్ళ ఆట పాట ఎంత సున్నితంగా ఉంటే చెప్పండి. నేను ఈయన మా ఊళ్ళు ఏదైతుందో బతుకమ్మ ఆడితే ఆ డీజే లేకుండా ఆడేటట్లేరు మా ఊళ్ళు. నేను ఉన్నమాట చెప్తున్నా. అందరం కూడా బతుకమ్మ పండుగ ఉత్సవాలు చేసుకున్నాం కదా. బొడ్డమ్మ ఎక్కడికి వచ్చిందంటే డీజేతో ఆడతట్టుంది. మేము ఆడబిడ్డలు ఏదైతుందో ఏ డీజే లేకుండా వాళ్ళ సొంత దప్పుతోని గానంతోని వాళ్ళ పాట పల్లవితో ఏదైతుందో వాళ్ళు పాడుతుంటే అది నేచురాలిటీ, ఇది నేచురాలిటీ అని చెప్పి అంటుంది. అది మన ఆదివాసీ ఇక్కడ మన ఆడబిడ్డలు ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలి. మా సుధాకర్ పటేల్ సార్ ఆదివాసీ వాయిద్యాల దీవెనలు మాకు ఉండేటట్టు ఏదైతుందో మాకు ఆశీర్వాదం ఇప్పించింది పటేల్ సార్. మా రాజు యువకుడు ఇంత నిజంగా బాగా చదువుకున్న బాబు. మీ దాంట్లో నిరుద్యోగ యువత ఎవరైనా కానీ మీ దాంట్లో నిరుద్యోగ యువత ఎవరైనా కానీ కాక మీకు కావాల్సినటువంటి ఒక ఉపాధి అవకాశాలు కల్పించేది. ఇప్పుడు మా మారుతి ఉన్నాడు ఇక్కడ, పాప ఆయన కూతురు అదే ఏదో చదివింది, మాది చెల్లి. అదే అంటున్నా. అంటే నేనంటున్నా ఏ విధంగా వాళ్ళ ఎస్సీలలో వర్గీకరణ జరిగింది, ఎస్సీలలో వర్గీకరణ జరిగింది. నా దృష్టిలో గిరిజనులలో కూడా ఏదో వర్గీకరణ జరగాలి. మన వర్గీకరణ జరిగేది ఏంటుందో మన జనాభాకి అనుగుణంగా, మన వెనుకబడతానికి అనుగుణంగా మన హక్కులు మనకు రావాలి. ఒక అపోహ ఏమొచ్చిందంటే లంబడోళ్ళు వచ్చి మా హక్కులు పొందుతున్నారని చెప్పారు. కానీ కాదు, లంబడి వాళ్ళు కలిసిన తర్వాత గిరిజన జనాభా అనేది ఏదైతుందో ఆనాడు 4% కి 6% పెంచింది ఎన్టీ రామారావు. మీకు రాజు చదువుకున్నాడు, విద్యావంతుడికి. ఈ లంబాడి జాతి ఏదైతుందో గిరిజనులలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కలిపింది, వెంగళరావు గారు ముఖ్యమంత్రి. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో 4% ఉండే గిరిజన జనాభా. లంబాడ కలిసినాక 2% పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతున్నదో ఇక్కడ గిరిజన జనాభా కేంద్రీకృతమైంది. మన దగ్గర గిరిజన జనాభా అధికంగా ఉన్నది కాబట్టి ఏదైతే ఈ 6% వాస్తవంగా 12% చేయాలని సంకల్పించిన జనాభా లెక్కలు తీస్తే అది 10% వచ్చి. నేను శాసనసభ్యుడిగా 14 నుంచి 19 దాకా నేను చెప్పంటాను, 18 దాకా.
తర్వాత ఎమ్మెల్సీ గెలిచినాక కూడా లెక్క చెప్పింది నేను కేసీఆర్ గారికి. చల్ జంగల్ జమీ, చల్ జంగల్ జమీ నినాదంతో ఏదైతుందో ఆంగ్లేయుల గుండెలను వణికించిన నాయకుడు మన కొమరం భీమ్ గారని. ఉత్సవాలు రేపు ఉన్నా కానీ ఏదైతుందో రేపు అదే రేపు వర్ధంతి ఉన్నా కానీ మళ్ళీ రేపు రావడం సాధ్యం కాకపోవచ్చు నాకు. కాబట్టి ఇప్పుడే వారికి నివాళులు అర్పించిపోదాము. కొమరం భీమ్ గారికి ఏదైతే ఇక్కడికి పోయి వారికి నివాళులు అర్పించి పోదామని చెప్పని మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. మరొకసారి అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్న పిల్ల పెద్దలందరికీ కూడా మరి సాయంత్రం అందరూ శనగ కూడా పోవాలి. మొగలందరూ ఇక పగటి కూడా తినిపోతారు కావచ్చు, పొద్దుకి భోజనం వాళ్ళు పెడతారు. పగటి మన ఎదురుడు కదా, సాయంత్రం రేపు పొద్దున పెడతారు. ఇప్పుడు మధ్యాహ్నం మనమే తినిపోవాలి, పగటిలో మనమే తినిపోవాలి. మరి ఏర్పాట్లు చేసుకుంటే ఆటోలో వ్యానో వీనో. ఓ వెరీ గుడ్, బాగు దాటచ్చా, వెరీ గుడ్, కంగ్రాట్స్. అందరి మరొకసారి దీపావళి శుభాకాంక్షలు.